హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు యూనియన్ బ్యాంకు అండ్ అలాగే ఆంధ్ర బ్యాంకు 2 కూడా విలీనమై ఇప్పుడు నడుస్తున్నటువంటి బ్యాంకు యూనియన్ బ్యాంకు. సో, ఈ విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి, సో, యూనియన్ బ్యాంకు నుంచి వచ్చినా, ఆంధ్ర బ్యాంకు నుంచి వచ్చినా మనకి నోటిఫికేషన్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి, సో, ఇక్కడ చూడొచ్చు మనకి యూనియన్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదొచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనమాట. ఇవి మొత్తం కూడా ఓన్లీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో, ఇది చాలా రేర్గా ఈ బ్యాంకు నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి 606 పోస్టులు, ఇవి మొత్తం కూడా మనకి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులే ఇవన్నీ కూడా. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 21 బ్రాంచెస్ అంటే 21 డిపార్ట్మెంట్స్ అనమాట. 21 డిపార్ట్మెంట్స్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు. సో, మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త నోటిఫికేషన్లు మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా నేను ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాస్త నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి, నేను ఇంకో వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అండ్ ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు, టోటల్గా మొత్తం ఈ పోస్టులన్నీ కూడా మనకి కేటగిరీ వైజ్గా అయితే ఫిలప్ చేయబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి. సో, అంటే ఏ కేటగిరీ ఎన్ని పోస్టులు అనేది ఈ మొత్తం టోటల్గా ఇక్కడ మనకి ఈ పీడిఎఫ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో నేను ఈ యొక్క పీడిఎఫ్ని ఏం చేస్తాను అని అంటే, మనకు సంబంధించినటువంటి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నేనైతే ఈ యొక్క పీడిఎఫ్ని పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని A to Z అయితే ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు A to Z క్షుణ్ణంగా అయితే పరిశీలించుకోండి. ఎందుకు అని అంటే, నేను కేవలం ఇంపార్టెంట్ నోట్స్ మాత్రమే నేను ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాది మొత్తం కూడా మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోండి. అండ్ అలాగే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆ గ్రూప్ యొక్క లింక్ పెట్టిన, టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక ఆలస్యం చేయకుండా నేను మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తాను చూడండి. అండ్ ఇకపోతే మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి మినిమం 30 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 45 ఇయర్స్ లోపు అయితే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం SC ST అండ్ OBCలకి ఏజ్ సడలింపు కూడా ఉంది. నేను చూపిస్తాను అది మీకు ఇప్పుడు. సో, ఏజ్ సడలింపు అని అంటే ఏం లేదు, మీకు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా పొడిగించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో, వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి SC ST అంటే వాళ్ళకి 5 సంవత్సరాలు ఎక్కువగా పెంచుకోవచ్చు. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్. ఈ విధంగా క్రిమీ లేయర్ వాళ్ళకి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 సంవత్సరాలు. ఈ విధంగా అయితే మీకు ఎక్స్ సర్వీస్ మెన్కి 5 సంవత్సరాలు. ఈ విధంగా కాస్త మీకు ఎక్కువగా యాడ్ చేసుకొని, అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే, సో, మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విషయం ఏంటి అని అంటే ఇక్కడ చూడొచ్చు, మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. సో, అది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో, ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజు కూడా మనకి జనరల్ అండ్ EWS OBC వాళ్ళకి ₹850 పే చేయాల్సి ఉంటుందండి మీకు. అండ్ అలాగే SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ క్యాండిడేట్స్కి ఏమో ₹175 మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే. సో, ఇకపోతే మనకి ఇక్కడ చూడొచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే, సో, ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే ఆ డిగ్రీలో మళ్ళీ రకరకాల బ్రాంచెస్లో మీకు రకరకాల డిపార్ట్మెంట్లో మీకు ఈ నోటిఫికేషన్స్ని ఫిలప్ చేయబోతున్నారు కాబట్టి, సో, ఇక్కడ చూడొచ్చు ఉద్యోగాలని మీ యొక్క డిగ్రీకి సంబంధించినట్టుగా ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో, MBA MCA MSc MTech PGDBA అండ్ అలాగే PGDBM PGDM CA CMA CS BSc BE BTech ICWA CFA FRM. ఈ విధంగా సో, చాలా రకాలైనటువంటి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్స్ అన్నమాట. సో, ఈ విధంగా అయితే మీకు టోటల్గా పీడిఎఫ్లో ఇవ్వడం అయితే జరిగింది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి షార్ట్కట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ మాత్రమే తెలియజేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కావాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ అలాగే ఎండింగ్ డేట్ కావాలి కదా. సో, ఇక్కడ చూసుకుంటే
స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 3 ఫిబ్రవరి 2024 నుంచి స్టార్ట్ అయింది. అండ్ అలాగే 23 ఫిబ్రవరి 2024 మనకి ముగించబోతుంది. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేంటి మనకి ఏంటంటే సో సెలక్షన్ ప్రాసెస్ కావాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్‌ని కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం మనం ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో చూడండి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఈ యొక్క జాబ్ అయితే రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే రిటర్న్ ఎగ్జామినేషన్లో పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకు టెస్ట్లు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పోస్ట్ కోడ్లు అయితే ఇవ్వడం జరిగింది. 1 నుంచి 16 వరకు కూడా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతూ ఉంటుంది. అది చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ది పోస్ట్కి సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్గా 100 మార్కులకి అంటే 100 క్వశ్చన్స్తో ఒక క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. దానికి వచ్చేసి 200 మార్క్స్ అయితే ఉంటుంది. సో మనకు టైమింగ్ వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుంది. మీరు కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 17 నుంచి 21 పోస్ట్ కోడ్ మనం అక్కడ చెక్ చేసుకోవాలి. పోస్టులు మనకి 21 రకాలైనటువంటి డిపార్ట్మెంట్లో మనకి అని చూపించాను కదా నేను స్టార్టింగ్లో. సో అక్కడ 21 అంటే 17 నుంచి 21 వరకు వచ్చేసి మీకు రాబోయేటటువంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ది పోస్ట్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవన్నిటి కూడా చూడొచ్చు. 25 మార్కులు 25 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్ ఈ విధంగా మొత్తం 150 క్వశ్చన్స్కి మనకు టోటల్గా 200 మార్క్స్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 120 నిమిషాలు అయితే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ కూడా మీరు రాయాలి. రాసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అన్నమాట. సో సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకుంటే ఇంకేమి ఇచ్చారు అని అంటే సో దగ్గర మనం ఇక్కడ చూడొచ్చు 30 పేపర్ల నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈ పీడిఎఫ్ మొత్తం కూడా నేను మన యొక్క గ్రూప్లో అంటే టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని A to Z అయితే మీరు చూసుకోండి. ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి చూడడానికి అయితే పరిశీలించుకోండి ఏ విధంగా ఏమేమి ఇచ్చారనేది. జస్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి నెక్స్ట్ వన్ మనం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా. సో మనం ఇది అనమాట వెబ్సైట్ లింక్. సో ఈ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా లింక్పై క్లిక్ చేసి కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇదేనమాట ఆన్లైన్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేంటి మనకు ఇంపార్టెంట్ నోట్స్ ఇంతే కదా. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను ఖచ్చితంగా. జస్ట్ ఏ నోటిఫికేషన్ అయినా సరే నార్మల్గా ఇంపార్టెంట్ నోట్స్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మనకు ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేము. పీడిఎఫ్ అయితే గ్రూప్లో పెడతాము. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే అవసరం ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.